నితిన్ గారి తమ్ముడు మూవీ రివ్యూ. సినిమా ఎలా ఉంది? హిట్ అయిందా, ఫ్లాప్ అయిందా? నితిన్ అన్న కనీసం మీ మూవీతో అయినా కంబ్యాక్ ఇచ్చాడా లేదా? అండ్ మీరు మీ డబ్బుల్ని పెట్టి మూవీకి వెళ్ళొచ్చా లేదా? అవన్నీ కూడా తెలుసుకోవాలంటే ఈ మూవీ డీటెయిల్ రివ్యూని మీరు చూడాల్సిందే. సో ఇంకా రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని కనుక కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఎన్నో మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ ఈ మూవీ యొక్క స్టోరీ లైన్ ఏంటంటే, ఒక చిన్న స్టోరీ భయ్య. అక్క ఇంకా తమ్ముడు ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. వాళ్ళ అక్కకి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ వాటిని వాళ్ళ తమ్ముడు ఎలా ఎదుర్కొంటాడు అనేదే మనం ఈ మూవీలో చూస్తాం. చాలా చిన్న స్టోరీ. సో ఇంకా మూవీ ఎలా ఉందంటే, పర్సనల్ గా నాకైతే అసలే నచ్చలేదు. ఈ మూవీ మొత్తంలో నితిన్ గారికి పెద్దగా స్కోప్ అయితే ఏం లేనట్టుగా అనిపించింది నాకు. తనే మెయిన్ హీరో, బట్ పెద్దగా చూపించలేదు. కొన్ని సిచ్యువేషన్స్ లో అయితే అసలు మూవీ ఎటుపోతుందో కూడా అర్థం కాదు. ఫస్ట్ హాఫ్ మొత్తం అంతా కూడా రొటీనే. సెకండ్ హాఫ్ లో చూసుకుంటే కొన్ని యాక్షన్ సీన్స్ లు పర్లేదు అన్నట్టుగా అనిపిస్తాయి. ఈ మూవీ మొత్తంలో కూడా అవే హైలైట్. కొన్ని యాక్షన్ సీన్స్ లు బాగా అనిపిస్తాయి అంతే. అవి తప్పిస్తే ఈ మూవీలో ఇంకా పెద్దగా చెప్పుకోవడానికి అయితే ఏం లేవు. చెప్తున్నా కదా, నితిన్ గారికి పెద్దగా స్కోప్ దొరకలేదంటే చూడండి సినిమా ఎంత రొట్టగా ఉందో అనేది. పాపం దిల్ రాజు గారు ఈ మూవీ మీద చాలానే హోప్స్ పెట్టుకున్నారు. అండ్ తను చాలా ఇన్వెస్ట్ కూడా చేశారు ఈ మూవీ మీద. మూవీలో అయితే ఏం లేదు భయ్యా, మొత్తం కూడా డొల్లా. ఈ సీన్ బాగుందిరా అని చెప్పుకోవడానికి ఒక్క సీన్ కూడా నచ్చలేదు నాకు. ఒక స్టేజ్ లో మూవీ అసలు ఎట్టుపోతుందో కూడా అర్థం కాదు. సో నితిన్ గారు కొంచెం టైం తీసుకున్నా పర్లేదండి, కొంచెం మంచి కంటెంట్ తో రండి. మీరు సంవత్సరానికి ఒక సినిమా తీస్తున్నారు కానీ ఆ సినిమాల్లో అసలు ఏం ఉండట్లేదు. లేట్ అయినా పర్లేదు, కొంచెం ఫోకస్ చేసి మంచి కంటెంట్ తో రండి. దానికి తోడు ఈ తమ్ముడు మూవీ అయితే మరీ దారుణం. కొన్ని క్యారెక్టర్స్ అయితే మరీ దారుణంగా చూపించారు. అంటే వాటిని యూజ్ చేసుకునే వేలో యూజ్ చేసుకోలేదు. మరి పాజిటివ్ సైన్స్ ఏమైనా లేవా అంటే, చెప్తున్నా కదా, కొన్ని యాక్షన్ సీన్స్ లో బాగా అనిపిస్తాయి. అండ్ అక్కడక్కడ కొన్ని ఎమోషన్స్ అయితే వర్కౌట్ అవుద్ది. అక్క తమ్ముడి మధ్య ఆ ఎమోషన్స్ అయితే బాగా అనిపిస్తాయి. ఓవరాల్ గా చెప్పాలంటే ఈ మూవీ నాకైతే అస్సలే నచ్చలేదు. మరి మీరు మీ డబ్బుల్ని పెట్టి మూవీని చూడొచ్చా లేదా అంటే, యాక్షన్ సీన్స్ లను ఇష్టపడేవారు ఒక లుక్ వేసే, లేదు నార్మల్ ఆడియన్స్ అయితే వెళ్ళొద్దని చెప్తాను. ఎందుకంటే మూవీలో పెద్దగా హైలైట్ సీన్స్ అయితే ఏం లేవు. సో నితిన్ గారి కెరియర్ లో ఇది కూడా ఒక రాడ్ మూవీ. తను మూవీస్ తీయడం మీద కాకుండా కంటెంట్ మీద కొంచెం ఫోకస్ చేస్తే బెటర్. సంవత్సరానికి ఒక మూవీ తీస్తున్నాడు కానీ ఆ సినిమాలో చూస్తుంటే అసలు కంటెంటే ఉండట్లేదు. చెప్తున్నా కదా, యాక్షన్ సీన్స్ లను ఇష్టపడేవారు ఒక లుక్ వేసేయండి. మరి ఓవరాల్ గా నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 1.5 మాత్రమే.